సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. Yeah. ఏంటి అసలు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అంటే? ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్ బోర్డ్ అని యూఎస్ఏలో ఉంటుంది బోర్డు. వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ అనమాట. ఓకే. సో ఇదేంటంటే ప్రపంచంలో పర్సనల్ ఫైనాన్స్లో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ప్లానర్స్. మన ఆల్ ఓవర్ ఇండియాలో 140 కోట్ల మందికి పాపులేషన్కి 2000 మంది సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్. ఎస్, చాలా స్కోప్ ఉంది. బట్ మనం ఫస్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ర్యాపో బిల్డ్ చేసుకొని వాళ్ళ పర్సనల్ డేటా ఏంటి, తర్వాత వాళ్ళ క్వాంటిటేటివ్ డేటా అంటే మనకి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, అప్పులు, వాళ్ళ ఇన్కమ్ ఎంత, నెలకి ఖర్చు ఎంత, తర్వాత డిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, ఎంత ఉంది. సో కూడా ఫోర్కాస్టింగ్. So welcome to Social Face. Hi. Thanks for coming. మై ప్లెజర్. Sir, certified financial planner. Yeah. ఏంటి అసలు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అంటే? ఫైనాన్షియల్ ప్లానింగ్ స్టాండర్డ్ బోర్డ్ అని యూఎస్ఏలో ఉంటుంది బోర్డు. వాళ్ళు కండక్ట్ చేసే ఎగ్జామ్ అనమాట. ఓకే. సో ఇదేంటంటే ప్రపంచంలో పర్సనల్ ఫైనాన్స్లో హైయెస్ట్ క్వాలిఫికేషన్. ఇది అన్ని కంట్రీస్లో నడుస్తుంది. ఓకే. సో దీంట్లో మనకి రిస్క్ మేనేజ్మెంట్, తర్వాత ఎస్టేట్ ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్, రిటైర్మెంట్ ప్లానింగ్, ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఎగ్జామ్స్ పాస్ అయిన తర్వాత, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసిన తర్వాత వాళ్ళ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో అవ్వాలి. దాని తర్వాత అప్పుడు మనకి సర్టిఫికేట్ ఇస్తారు. ఓకే. సో ఇట్లా మనకి ఇండియాలో 2000 మంది ఫైనాన్షియల్ ప్లానర్స్. మన ఆల్ ఓవర్ ఇండియాలో 140 కోట్ల మందికి పాపులేషన్కి 2000 మంది సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్స్. ఎస్, చాలా స్కోప్ ఉంది. బట్ టైం చాలా హ్యూజ్ గ్యాప్ ఉంది ఇక్కడ. ఎస్ ఎస్ రైట్. సో నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ కంప్లీట్ చేసి 10 years అయింది. 10 years? 11th year. ఓకే. సో ఎవ్రీ ఇయర్ కూడా రెన్యువల్కి మనం కొన్ని పాయింట్స్, సిపిఈ పాయింట్స్ అంటారు, కంటిన్యూడ్ ఎడ్యుకేషన్ పాయింట్స్. సో అవి అచీవ్ చేస్తేనే వాళ్ళు దానికి రెన్యువల్ ఫీజు కడితే అప్పుడు వాళ్ళు రెన్యువల్ చేస్తారు. ఓకే. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ డిగ్రీ. అబ్సల్యూట్లీ రైట్. ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, హైయెస్ట్ ఇన్ పర్సనల్ ఫైనాన్స్. ఓకే. దీని ద్వారా ఒక పర్సన్కి అతని లైఫ్లో ఎట్లాంటి చేంజెస్ చేయగలుగుతారు? ఈ ఒక సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే ఇది ఒక ఫ్యామిలీ ఫైనాన్షియల్ డాక్టర్ లాగా. ఓకే. ఎట్లయితే మనకి ఫ్యామిలీ డాక్టర్ హెల్త్కి ఉంటారో అలా మనకి యూఎస్లో, యూకేలో, చిన్న కంట్రీలో కూడా 40,000 50,000 ఫైనాన్షియల్ ప్లానర్స్ ఉన్నారు. ఓకే. ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా ఫ్యామిలీ ఫైనాన్షియల్ ప్లానర్ కూడా ఉంటారు. సో అట్లా మనకి ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో మనము దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. 6 steps ఆఫ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటాయి, 7 steps ఉంటాయి. సో ఫస్ట్ మనము ఎలా అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకుంటామో, సేమ్ డాక్టర్ ప్రొఫెషన్కి దీనికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి. మనం ఫస్ట్ క్లయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ర్యాపో బిల్డ్ చేసుకొని వాళ్ళ పర్సనల్ డేటా ఏంటి, తర్వాత వాళ్ళ క్వాంటిటేటివ్ డేటా అంటే మనకి వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు, అప్పులు, వాళ్ళ ఇన్కమ్ ఎంత, నెలకి ఖర్చు ఎంత, తర్వాత డిపెండెంట్స్ ఎంతమంది ఉన్నారు, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, ఎంత ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ ఉందా, ఎంత ఉంది, ఇన్వెస్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి. సో ఇవన్నీ డేటా మనము కలెక్ట్ చేస్తాం. ఓకే. చేసిన తర్వాత వాటిని కంప్లీట్ ఒక పజిల్ లాగా ఉంటుంది. దానిపైన మొత్తం కూర్చొని అనలైజ్ చేసి ఏవేవి కరెక్ట్ చేస్తున్నారు, ఏది రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మనము ఆబ్లిగేషన్ సెల్లింగ్ ఎక్కువ ఉంది. మనం ఎవరో మనకు వచ్చి మనకి మన ఫ్రెండ్ చెప్పాడని, బ్రదర్ చెప్పాడని, లేకుంటే ఇంకో ఎవరో రిలేటివ్ ఇచ్చాడని తీసుకుంటూ ఉంటాం. అట్లా అవన్నీ మనం దీంట్లో ఒక కంప్లీట్ పోర్ట్ఫోలియో రివ్యూ చేసేసి ఏవి ఉంచాలి, ఏవి తీసేయాలి కూడా అంటే ఐడియా ఇస్తాం. ఓకే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలసీ తీసుకోండి, ఇంత కట్టండి, మీకు ఈ స్కీమ్ ద్వారా మీకు ఇంత వస్తుంది అంటారు. అసలు అంత వస్తుందా లేదా మేము క్యాల్కులేట్ చేసి ఎగ్జాక్ట్ మీకు చెప్తాం మనం ఎంత రావచ్చు అనేది. సో కూడా ఫోర్కాస్టింగ్ సార్. ఫోర్కాస్టింగే, బట్ పాస్ట్ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని ఈ రిటర్న్స్ ఎంత, ఈ అంటే రిటర్న్స్ ఎంత ఉంటాయి కరెక్టే చెప్తారు, కానీ వచ్చే మెచ్యూరిటీ వాల్యూ ఎక్కువ చెప్తారు. ఓకే. సో అది జరగకపోవచ్చు. సో ఉదాహరణకి యూలిప్ పాలసీ ఉంటుంది. లాస్ట్ 5 yearsలో పర్ఫార్మెన్స్ బాగుండి 25% రిటర్న్ వచ్చింది అనుకోండి, ఇదే 25% వేసి నెక్స్ట్ 20 yearsకి చూపిస్తారు. ఓకే. విచ్ ఈస్ నాట్ రైట్. సో ఇవన్నీ కూడా మనము రివ్యూ చేసేసి దాని తర్వాత అప్పుడు ఇవన్నిటికంటే ముందు కూడా ఏం చేస్తామంటే ఒక వ్యక్తికి ఆర్థిక లక్ష్యాలు ఏంటి, గోల్స్ ఏంటి. సో ప్రతి మనిషికి ఒక ఆటో డ్రైవర్ నుంచి ఒక హెచ్ఎన్ఐ వరకు కూడా ప్రతి ఒక్కరికి వాళ్ళ పిల్లలకి మంచి చదువు ఇప్పించాలి, తర్వాత వాళ్ళకి మంచి ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఒక మంచి కారు కొనుక్కోవాలి, ఫారెన్ వెకేషన్ వెళ్ళాలి, తర్వాత పెళ్ళిళ్ళు చేయాలి. ఇవన్నీ రిటైర్మెంట్లో మంచి ఒక పెద్ద కార్పస్ ఉండాలి.
ఇవి అందరికీ కామన్ లక్ష్యాలు. ఉమ్, కానీ ఈ లక్ష్యాలు అనేది నేను చూసింది ఏంటంటే నా అనుభవం ప్రకారం 100లో ఇద్దరికో ముగ్గురికో ఉంటాయి అంతే. ఓకే. మిగతా వాళ్ళు లైఫ్ని గ్రాంటెడ్గా తీసుకొని దాన్ని ఎట్లా లైఫ్ ఎక్కడ వెళ్తుంటే తీసుకెళ్తే అక్కడికి అటు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతున్నారు. అంటే గోల్ అనేది సో దానివల్ల ఇప్పుడు మనం లక్ష్యం పెట్టుకుంటేనే సాధించడం కష్టం అన్నప్పుడు ఇంకా రైట్, మనకు ఒకటి ఉంటది కదా, చౌరస్తాలో నిలబడ్డప్పుడు ఎక్కడ వాళ్ళు డిస్కైడ్ కాకపోతే ఎక్కడికో అక్కడ పోతుంటాము అబ్సల్యూట్లీ అన్నట్టు. ట్రూ.